పోలీసింగ్ లో కామారెడ్డి పోలీసుల ఆపరేషన్ కవాచ్ ఏడాది పూర్తి. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర నేతృత్వంలో విజయవంతంగా కొనసాగుతున్న ఆపరేషన్ కవాచ్ ఏడాదిలో 5.16 లక్షల వాహనాల తనిఖీలు, 1.19 లక్షల మందికి పాపిలాన్ పరిశీలన, 403.405 కిలోల గంజాయి స్వాధీనం, విలువ 2 కోట్లు, 18 మంది ఎన్డీపీఎస్ నిందితుల అరెస్టు, 6 కేసుల నమోదు, అక్రమ ఇసుక, పశువులు, పీడీఎస్, బియ్యం, గుట్కా అక్రమ రవాణాపై ముక్కుపాదం, 18 దొంగిలించిన బైకులు, 5 దేశీయ తుపాకులు, 1 ఎయిర్ గన్ స్వాధీనం, 3572 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల నమోదు, దారి తప్పిన 14 ఏళ్ల బాలుడ్ని రక్షించి కుటుంబానికి అప్పగించిన పోలీసులు, దేవాలయ చోరీలు, ఏటీఎం చోరీలు, అంతర్రాష్ట్ర నేర ముఠాల కేసులు ఛేదించిన కామారెడ్డి పోలీసులు. అంతర్రాష్ట్ర నేర ముఠాల కార్యకలాపాలు 12 నుంచి 2కి తగ్గింపు. ప్రజలకు భరోసా, నేరస్తులకు భయం. జిల్లా ఎస్పీ ఎం రాజేష్ చంద్ర ఐపీఎస్. ఈ ప్రోగ్రాంలో ఎవ్రీ నైట్ సర్ప్రైజ్ గా కొన్ని చోట్లలో మనకి నాకాబందీ ఉంటుంది. మొత్తం మనకు మన జిల్లాలో 22 అటువంటి ప్లేసెస్ ఐడెంటిఫై చేసుకుని ఎవ్రీ నైట్ సర్ప్రైజ్ గా 13 నుంచి 15 మధ్య చెక్ పోస్ట్ మనం ఆపరేట్ చేస్తాము. దీనికి ఒక ప్యాటర్న్ కూడా మేము సెట్ చేసుకోవడం జరిగింది. ఆ ప్యాటర్న్ కరెక్ట్ గా గంట ముందే మనం మన కంట్రోల్ రూమ్స్ కూడా డిసైడ్ చేసేసి వేరియస్ పోలీస్ స్టేషన్స్ కి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాము లాస్ట్ ఇయర్ నుంచి ఈ 25th జూలైకి 1 year సక్సెస్ఫుల్ కంప్లీట్ చేస్తుంది. సో ఈ 1 year లో లాట్ ఆఫ్ సక్సెస్ కానీ స్టోరీస్ కానీ చాలా ఉంటాయి. వి కుడ్ ఏబుల్ టు ప్రివెంట్ ప్రాపర్టీ అఫెన్సెస్. గణనీయంగా మనకి ప్రాపర్టీ అఫెన్సెస్ మనకు జరిగాయి. అదేవిధంగా నేను వచ్చిన మొదటి 3 నెలల్లో సుమారుగా 10 గ్యాంగులు మన కామారెడ్డి జిల్లాకి ఇంటర్స్టేట్ గ్యాంగ్స్ రావడం మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. దాంతో మన ఆఫీసర్స్ అందరితో కలిసి ఒక స్టడీ, ఈ క్రైమ్ ప్యాటర్న్ స్టడీ చేసుకొని ఈ యొక్క ఆపరేషన్ కవచ్ ప్రోగ్రామ్ కూడా డివైస్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ వచ్చిన తర్వాత ఈ ఇంటర్స్టేట్ గ్యాంగ్స్ ఆల్మోస్ట్ 84% కి తగ్గిపోయింది. గతంలో 12 గ్యాంగ్స్ మన ఏరియాలోకి ఎంటర్ అయితే ఈ కవచ్ స్టార్ట్ చేసిన తర్వాత కేవలం 2 గ్యాంగ్స్ మాత్రమే మన ఏరియాలోకి ఎంటర్ అయినాయి. సో దీనివల్ల ప్రాపర్టీ అఫెన్సెస్ చాలా తగ్గినాయి మన ఏరియా. అదేవిధంగా రాత్రులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం వల్ల కూడా నైట్ జరిగే యాక్సిడెంట్స్ కూడా మనకు చాలా తగ్గుముఖం పట్టింది. సో ఈ ప్రోగ్రామ్ దానికి సంబంధించిన డీటెయిల్స్ లో వెళ్ళే ముందు ఐ థ్యాంక్ ఆల్ మై స్టాఫ్, కింద హోమ్ గార్డ్ నుంచి అడిషనల్స్ వరకు ఇందులో స్వయంగా పార్టిసిపేట్ చేసి దాన్ని సక్సెస్ అయ్యేలాగా అన్ని చర్యలు తీసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సభాముఖంగా అందరు కూడా థ్యాంక్స్ చెప్తున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ప్రోగ్రామ్ కోఆపరేట్ చేసిన పబ్లిక్ కి, మీడియా మిత్రులు అందరికి కూడా నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రివెంటివ్ పోలీసింగ్ అంటే పోలీసింగ్ లో అతి ముఖ్యమైనది ఒక తప్పు జరిగిన తర్వాత, ఒక అఫెన్స్ జరిగిన తర్వాత దాన్ని పట్టుకోవడం కన్నా కూడా దాన్ని ప్రివెంట్ చేస్తే చాలా పనిదినాలు కూడా మాకు సేవ్ అవుతుంది. దాంతో పాటు పబ్లిక్ కూడా సెక్యూర్ ఫీలింగ్ వస్తుంది. సో వీఆర్ మూవింగ్ టువర్డ్స్ దాట్. సో టోటల్ గా 22 చెక్ పోస్టులు ఆపరేషన్ లో ఉంటాయి. వేరియస్ ప్లేసెస్ లో డైనమిక్ గా ఆ కాంబినేషన్ మారుతూ ఉంటుంది. దానికి ఒక ఆల్గరిథం ఉంది. దాని ఆల్గరిథం ప్రకారంగా ఎవ్రీడే అది మారుతూ ఉంటుంది. టోటల్ గా మేము ఆపరేషన్ కవచ్ సక్సెస్ స్టోరీస్ చెప్పాలంటే 18 మంది దొంగతనాలు చేసి వెళ్ళిపోతుంటే మేము పట్టుకోవడం జరిగింది. అంటే దొంగతనం అయిన విషయం కూడా ఆ విక్టిమ్ తెలియదు. ఇంకా తెలియక ముందే మనం 18 మంది పట్టుకుని అందులో ఇందాక మనం ఒక ట్రాక్టర్ డ్రైవర్ కూడా చూసాం, ఒక ఏటీఎం అఫెన్స్ కూడా చూసాం. అండ్ 6 ఈ గంజాయి కేసులుగా మనము ఈ ఆపరేషన్ కవచ్ మీద పట్టుకోవడం జరిగింది. అందులో రీసెంట్ గానే మనం 376 కిలోస్ ఆఫ్ గంజాయి పట్టుకుంది కూడా ఆపరేషన్ కవచ్.
అండ్ ఇందులో అతి ముఖ్యమైన కేసు మనకు ఈ గాంధారిలో ఈ కంట్రీ మేడ్ వెపన్స్ ఏవైతే ఎనిమల్ కోచింగ్ కోసం హంటింగ్ కోసం యూజ్ చేసే వెపన్స్ కూడా మనం పట్టుకోవడం జరిగింది. అది పట్టుకున్నది ఆపరేషన్ కావచ్చు. పట్టుకున్న తర్వాత దాని మొత్తము దాని హిస్టరీ మొత్తం తీసి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా బాగుపడడం జరుగుతుంది కూడా తెలిసింది. అండ్ ఒక మిస్సింగ్ బాయ్ నిజామాబాద్లో అమ్మానాన్నతో అలిగి అతను అర్ధరాత్రి ఆల్మోస్ట్ నిజామాబాద్ నుంచి కామారెడ్డి దాకా సైక్లింగ్ చేసుకుంటూ వచ్చాడు. అతను కూడా ఆ మిస్సింగ్ బాయ్ లో పట్టుకొని సేఫ్ గా పేరెంట్స్ కి అప్పచెప్పడం జరిగింది. టోటల్ గా మనం 1,08,118 డ్రగ్ అండ్ చెక్ చేస్తే 3,572 కేసెస్ ఉంటాయి. ఈ కేవలం రాత్రి ఆపరేషన్ కావచ్చు మాత్రమే. సో టోటల్ గా మనం 5,16,984 వెహికల్స్ ఈ 1 year లో మనం చెక్ చేయడం జరిగింది. అందులో డ్రగ్ అండ్ డ్రైవ్ కేసు 3,572 అండ్ పెండింగ్ చలాన్స్ కూడా 22 లక్షలు కూడా కరెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇందులో సస్పెక్ట్స్ 209 మంది మనం ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. మాకు కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, డివైసెస్ ఫింగర్ ప్రింట్ డివైసెస్ ఉన్నాయి. దాని ద్వారా మనము 209 మెంబర్స్ ని పట్టుకోవడం జరిగింది. ఈ 209 మెంబర్స్ ని పట్టుకొని వాళ్ళు ఇంటరాగేట్ చేసుకొని వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారో, అందులో సిరిసిల్ల నుంచి వచ్చిన వాళ్ళు ఒక సిరిసిల్ల నుంచి కానీ లేకపోతే హైదరాబాద్ నుంచి కానీ అర్ధరాత్రి కూడా కామారెడ్డికి రావాల్సిన అవసరం ఏంటి. సో ఈ విధంగా మనం ఎంక్వైరీ చేస్తాం. సో ఈ 209 మంది కూడా మేబీ అందులో ఎంతమంది అఫెన్స్ చేయడానికి వచ్చారో మనకు తెలియదు, ఎందుకంటే అఫెన్స్ కమిట్ కాలేదు కాబట్టి. నెక్స్ట్ 166 వెహికల్స్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేనివి, ప్రాపర్ నెంబర్ ప్లేట్ లేనివి కూడా మనకు పట్టుకోవడం జరిగింది. అండ్ 70 వెహికల్స్ నెంబర్ ప్లేట్ వైలేషన్స్ అన్నమాట, నెంబర్ ప్లేట్ లేకుండా లేదా ఫేక్ నెంబర్ ప్లేట్స్ తో పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఒక కేసు మనము ఈ వెపన్స్ సంబంధించి ఆర్మ్స్ యాక్ట్ లో కేసు పట్టుకోవడం జరిగింది. అండ్ ఇందులో ఈ 206 మెంబర్స్ మీరు ట్రేస్ అవుట్ చేసిన దాంట్లో 5 పక్క రాష్ట్రాల వాళ్ళు, వీళ్ళకి ఇక్కడ అడ్రస్ లేదు, ఏం లేదు. బట్ మన ఏరియాలో అర్ధరాత్రి కూడా మన ఏరియాలో తిరుగుతా ఉన్నాం. అటువంటి మెంబర్స్ 5 మనం పట్టుకోవడం జరిగింది. 18 మోటార్ సైకిల్ అండ్ ప్రాపర్టీ అఫెన్సెస్ 3. ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ ఈ దొంగతనాలు చేయడం ఇటువంటి వాళ్ళు. మళ్ళీ 4 మనము లైవ్ లో చేంజ్ చేసి పట్టుకోవడం జరిగింది. టెంపుల్ అఫెన్సెస్ 2 మనకు లైవ్ లో మనకు దొరికారు. అంటే టెంపుల్ అఫెన్స్ కమిట్ చేసి వాళ్ళు మన చెక్ పోస్ట్ క్రాస్ చేస్తుంటే మనం పట్టుకోవడం జరిగింది. ఏటీఎం అఫెండర్ కి ఇతను అటెంప్ట్ చేయడానికి వచ్చాడు, ఏటీఎం తోటి, గ్యాస్ కట్టర్ తోటి, మిగతా కట్టర్స్ తోటి. అతన్ని కూడా మనం ఆపరేషన్ కావచ్చు పట్టుకొని ఎంక్వైరీ చేసి అతను కన్ఫెస్ చేయడం జరిగింది. అతన్ని కూడా జైలు పంపడం జరిగింది. అండ్ శాండ్ టెంప్ కేసు 11 పట్టుకోవడం జరిగింది. ఇల్లీగల్ క్యాపిటల్ ట్రాన్స్పోర్టేషన్ కేసులు 3, గుట్కా కేసు 1 అండ్ పీడిఎస్ రైస్ ఇల్లీగల్ గా ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే 3 పట్టుకోవడం జరిగింది. ఒక బాయ్ కూడా రెస్క్యూ చేయడం జరిగింది. ఇది మనకు బార్కోడ్ లో మనకి డయాగ్రామికల్ ఫార్మాట్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దీని వల్ల మనకు ఆపరేషన్ కవచ్ అనేది మేము మొత్తం ఆఫీసర్స్ అందరూ డిస్కస్ చేయడం జరిగింది అండ్ దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆపరేషన్ కవచ్ కంటే జూలై 25, 2025 ముందు ఆ సంవత్సరము మొత్తం 12 గ్యాంగ్లు మన ఏరియాలోకి ఎంటర్ అయింది. లాస్ట్ ఇయర్ జూలై 25 నుంచి ఎప్పుడైతే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశామో ఈ రోజు వరకు కూడా కేవలం 2 గ్యాంగ్స్ మాత్రమే, ఇంటర్స్టేట్ గ్యాంగ్స్ మన ఏరియాలో రావడం జరిగింది. ఇది డ్రాస్టిక్ 84% రిడక్షన్ ఇది. ఎందుకంటే మనకి నేషనల్ హైవే 44, నేషనల్ హైవే 161 కూడా 2 మేజర్ హైవేస్ కూడా మనకి మన ఏరియా నుంచి వెళ్తున్నాయి కాబట్టి సో ఈ ప్రోగ్రామ్ వల్ల మనకి చాలా రిడక్షన్, 84% ఈ గ్యాంగ్ యాక్టివిటీతో రిడక్షన్ జరిగింది. లాస్ట్ టైం అందరికీ తెలుసు, 40 గ్యాంగ్ 2 గ్యాంగ్లు రావడం జరిగింది. 20 సంవత్సరాల నుంచి వాళ్ళని పట్టుకోలేకపోయారు. పడ్డారు, మనం కామారెడ్డి పోలీస్ పట్టుకోవడం జరిగింది. యూపీ గ్యాంగ్, కంజర్బట్ గ్యాంగ్, ఢిల్లీ గ్యాంగ్, ఫేక్ నోట్ కరెన్సీ గ్యాంగ్, ఇవన్నీ కూడా మనము మొత్తం 12 గ్యాంగ్స్ కూడా, ట్రాన్స్జెండర్స్ గ్యాంగ్, ఇంకా వేరియస్ గ్యాంగ్స్ కూడా మనం రాష్ట్రం పట్టుకోవడం జరిగింది. ఈ 12 గ్యాంగ్స్ కూడా మనం పట్టుకున్న తర్వాత ఈ ప్రోగ్రామ్ కూడా మనం చేయడం తోటి మనకి ఆల్మోస్ట్ గా 84% రిడక్షన్ వచ్చింది. ఇవన్నీ కూడా 12 గ్యాంగ్స్, 40 గ్యాంగ్ 2 గ్యాంగ్లు వచ్చినాయి మనకి. యూపీ గ్యాంగ్, గే గ్యాంగ్, ఎడపాల గ్యాంగ్, కంజర్బట్ గ్యాంగ్, షటర్ లిఫ్టింగ్ గ్యాంగ్, సికందర్ గ్యాంగ్, టార్ గ్యాంగ్, ఇస్మాయిల్ గ్యాంగ్, ఫేక్ కరెన్సీ గ్యాంగ్, ట్రాన్స్ఫర్ గ్యాంగ్. అండ్ కవచ్ వచ్చిన తర్వాత మనకు కేవలం నాన్ వెజ్ రాబరీ గ్యాంగ్ అండ్ ట్రాన్స్ఫర్ థెఫ్ట్ గ్యాంగ్. ఈ ట్రాన్స్ఫర్ థెఫ్ట్ గ్యాంగ్ లో మనకు కొంతమంది దొరికారు, మొత్తం దొరకలేదు. నాన్ వెజ్ రాబరీ గ్యాంగ్ మొత్తం 3 కూడా దొరికారు.
ఇది మనకు ఆపరేషన్ కవర్ స్టార్ట్ అయిన తర్వాత మన పెర్ఫార్మెన్స్ ఇది 2025లో మనం డిటెక్షన్ పర్సెంటేజ్ మనకు 59% ఉంది అండ్ ప్రాపర్టీ రికవరీ 45% ఉంది అండ్ 2026లో కేస్ డిటెక్షన్ పర్సెంటేజ్ 52% అండ్ ప్రాపర్టీ రికవరీ పర్సెంట్ 51%. ఇది ఈ స్టాట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద స్టేట్. ఇది ఇంకా కంపారిజన్ మనకి హాఫ్ ఇయర్లీ తర్వాత మనకు తెలుస్తుంది, బట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద గుడ్ స్టాట్స్ ఐ హావ్ సీన్ ఇన్ ద ఎంటైర్ స్టేట్. ఇది రీసెంట్ గా మనం పట్టుకుంది ఇల్లీగల్ గాంజా స్మగ్లింగ్ టోటల్ 1.93 crore వర్త్ మనము ఈ గంజాయి కూడా ఈ కవచ్ లో భాగంగానే పట్టుకోవడం జరిగింది. ఈ వైల్డ్ లైఫ్ కోచింగ్ గ్యాంగ్ కూడా మనం ప్రెస్ మీట్ కూడా చేసుకున్నాము. ఈ ట్రాక్టర్ ఇందాక మనకు వీడియోలో మాట్లాడడం జరిగింది. 5 lakhs వర్త్ ట్రాక్టర్ కూడా అతనికి తెలియకముందే పోలీసు వాళ్ళు పట్టుకొని పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు, ఈ ట్రాక్టర్ దొంగతనం అయితే పోయి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇది ఆపరేషన్ కవచ్ లో భాగంగా మనము నాగిరెడ్డిపేటలో ఒక చేంజ్ జరిగింది అర్ధరాత్రి. సో ఎస్ఐ నాగిరెడ్డిపేట స్వయంగా ఆ చేంజ్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది అండ్ దాన్ని ఆల్మోస్ట్ గా 8 kilometers చేంజ్ చేసిన తర్వాత ఆ వెహికల్ థెఫ్ట్ గ్యాంగ్ అఫెండర్స్ ని పట్టుకోవడం జరిగింది. దాని వాళ్ళ దగ్గర నుంచి 2 ఆటోస్ 3 మోటార్ సైకిల్స్ కూడా మనము రికవర్ చేయడం. నెక్స్ట్ ఇది దొంగతనం జరిగిన విత్ 1 hour లోనే మనము మన చెక్ పోస్ట్ దగ్గర ఇలా పట్టుకోవడం జరిగింది. కేవలం విజువల్ ఇన్స్పెక్షన్ తోటి మన ఆఫీసర్ అతని వేషధారణ, అతను తీసుకుపోయిన వస్తువులు, దానికి కేవలం డిస్క్రిప్షన్ తోటి ఒక విజువల్ ఇన్స్పెక్షన్ తోటి మన ఆఫీసర్స్ ఎవరైతే ఆపరేషన్ కవచ్ లో పార్టిసిపేట్ చేస్తున్న సిబ్బంది ఉన్నారో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అతను దొంగతనం చేసిన తర్వాత షెడ్ పైన షెడ్ వేసుకొని టోకీలో మహేష్ బాబు లాగా పారిపోయే ప్రయత్నం చేయడం జరిగింది ఆటోలో. అతను వేరియస్ ఆన్సర్లు రాంగ్ చెప్పినా కూడా మన వాళ్ళు కంటిన్యూస్ క్వశ్చనింగ్ చేయడం తోటి అతను దొరికాడు. అతను కూడా మన దగ్గర 2 అఫెన్సెస్ కన్ఫెస్ చేయడం జరిగింది. నెక్స్ట్ టెంపుల్ అఫెన్సెస్, ఇది అమ్మవారి వెండి కళ్ళను కూడా తీసుకొని పోతుంటే మన వాళ్ళు పట్టుకోవడం జరిగింది అండ్ కుండీలో క్యాష్ కూడా పట్టుకుంటే తీసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర ఒక మోటార్ సైకిల్ కూడా మనకి ఇది ఏటీఎం థెఫ్ట్ కోసము గ్యాస్ కట్టర్ కటర్స్ తోటి ఈ పర్సన్ సింగిల్ అఫెండర్ ఇతను రావడం, ఇతన్ని మనము అఫెన్స్ చేయక ముందే మనం పట్టుకోవడం జరిగింది. అది కూడా అతను దొంగతనం చేసిన బండిలో ఈ అఫెన్స్ రావడం జరిగింది. మిస్సింగ్ బాయ్ 50 kilometers సైక్లింగ్ చేసుకుంటే నిజామాబాద్ నుంచి అమ్మా నాన్న మీద కోపంతో వస్తే మన వాళ్ళు కవచాలు పట్టుకొని వాళ్ళ పేరెంట్స్ కి కాల్ చేసి వాళ్ళకి అప్పగించడం జరిగింది. ఎక్సలెంట్ వర్క్ చేసిన మా ఆఫీసర్స్ కి అందరికి కూడా క్యాష్ రివార్డ్స్ ఇవ్వడం జరిగింది. చాలా మంది ఆఫీసర్స్ అందులో పార్టిసిపేట్ చేసిన రొటేషన్. ఈ ఆఫీసర్స్ వర్షం పడ్డ చలి ఉన్న అందులో కూడా డ్యూటీ చేసినారు. చాలా కష్టపడి డ్యూటీ చేస్తూ ఉంటారు. సో వెన్ ఎవర్ యూ సీ దెమ్ ప్లీజ్ జస్ట్ ఒక స్మైల్ తోటి వాళ్ళను విష్ చేస్తే కూడా దే ఫీల్ వెరీ హ్యాపీ. ఎప్పుడైనా మేము పోయినప్పుడు కానీ డిఎస్పీ గారు వాళ్ళంతా ఇన్స్పెక్షన్ పోయినప్పుడు కూడా వాళ్ళతో కలిసి ఛాయ్ తాగితే దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ. వాళ్ళందరూ 50 మంది నిద్రలు మానుకుంటే మన కామారెడ్డి దొంగతనాలు తగ్గినాయి. సో ఐ ఓ దెమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ కామారెడ్డి పోలీస్ అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ డీజీ గారు కూడా వాళ్ళకి స్పెషల్ గా ప్రతి ఒక్కరికి పేరు థ్యాంక్స్ చెప్తున్నారు. ఇందులో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా చాలా మంది ఆఫీసర్స్ ఇందులో పార్టిసిపేట్ చేసిన సిబ్బంది అందరూ కూడా ఐ థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్. అందరికీ కూడా వేరియస్